హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య జగదీష్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కొన్ని వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు దగ్గరలో వర్కింగ్ డేస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మాకు స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి టీచర్స్కి. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అది పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, నేను రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటానండి. సో దానికోసం అని చెప్పి కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా నేను యూజ్ చేయలేదు. చాలా నీట్గా ఫ్రై చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. కొంచెం కూల్ అయిన తర్వాత అవి స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఇలా పర్చేస్ చేశాను. నేను మొన్న అమ్మ వాళ్ళ ఊరు నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అన్నవరం దగ్గర వన్ రెస్టారెంట్ చిన్న షార్ట్ అయితే పెట్టాను కదండి. సో ఆ రెస్టారెంట్ నుంచి కొంచెం ఫ్రంట్కి అదే హైవే కంటిన్యూ అయితే సైడ్స్లో పెడతారు షాప్స్లే. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి కూడా. నేను కొన్ని పికిల్స్, అలాగే కారం పొడి, అదేవిధంగా ఇలా అవసరమయ్యే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఇక్కడ నేను రీసెంట్గా డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంట్లో గ్రాసరీస్ అనేవి అయిపోయాయి కదా, ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్, అదేవిధంగా నాకు తనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి అన్నీ తెచ్చేసుకున్నప్పుడు పాప వచ్చేసరికి ఫూల్ మక్కని తీసుకురమ్మంది, అంటే చూపించి అడిగింది అనమాట. సో అందుకని చెప్పి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా ఫుల్ మక్కని కొంచెం ఎంత క్వాంటిటీ మనకు సరిపోతుందో అంత క్వాంటిటీని కొంచెం యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పెప్పర్ పొడి, కారం, పసుపు నేను లైట్గా యాడ్ చేశాను. అంతా కలిపి ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కూల్గా ఉండేటప్పుడు పాపకి ఇచ్చానండి. మేమైతే కొంచెం స్నాక్స్ లాగా తిన్నాము. ఇంకా అదేవిధంగా ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇక్కడ బొంబాయి రవ్వ, గోధుమ నూక కూడా ఫ్రై చేశాను. అలాగే పల్లీలు కూడా డీమార్ట్ నుంచి తెచ్చినవి ఫ్రై చేసుకొని ఆ పొట్టుని కొంచెం రిమూవ్ చేసేసి నేను ఒక స్టోరేజ్ బాక్స్లో, రెగ్యులర్గా యూజ్ చేసే స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి టిఫిన్స్లోకి గట్రా కొద్దిగా ఎక్కువగానే యూజ్ అవుతాయి. ఇవి ఫ్రై చేయకుండా పెట్టడం వల్ల పురుగులు స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా చీమలు కూడా వస్తున్నాయి. సమ్మర్ కదా, మార్నింగ్ అంతా వర్క్తో గందరగోళంలో ఉండేది కిచెను. ఇదంతా సర్దేసరికి సరిపోయిందండి. 2-3 అవర్స్ పట్టింది. స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఏం చేసుకోలేను కదా. మాది లంచ్ ఫినిష్ అయిన తర్వాత కొంచెం రైస్ అయితే ఉంది, ఈవినింగ్ స్నాక్ చేద్దామని సైడ్ పెట్టేశాను. అలాగే అల్లం కూడా కొంచెం వాష్ చేసుకొని తరిగేసుకొని పెట్టుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పి. ఇంకా కంటిన్యూస్గా కొంచెం ఫ్రంట్కి వస్తే బ్యాగ్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా సర్దుకోవాలి. ఫైనల్గా హాల్ అయితే ఇలా ఉంది లుక్. అన్నీ సర్దుకొని ఇంకా ఇక్కడ వచ్చేసరికి రైస్, అలాగే మినపప్పుని నానబెట్టుకున్నానండి. మార్నింగ్కి దోశలోకి కావాలి కదా, అలాగే నైట్కి కూడా వేసి అలాగే అల్లం అవన్నీ గీకి సరిపోతుంది.